पुनराचम्य केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः त्रिविक्रमाय वामनाय केशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः त्रिविक्रमाय नमः वासुदेवाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः नास्तिकाय नमः शिवाय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरे नमः श्री कृष्ण नमः गायत्री संध्या प्राणायाम मुखपट्टय ओम वः ओम महा ओम जनः ओम तपः ओम सत्य त्रिमण्यं नमो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् आहो ज्योति प्रसूतं ब्रह्म भूर्भुवः नमो पातक श्री परमेश्वर नित्यं बलि नील पोस्पति अद्यो चपटे मम अद्य पूर्व संकल्पितं चरित्राः एवं ग्रहगुण विशेषण विशिष्टायां बलि मी गोत्रं मी पेयर मनसुट्टो काशीवर्ष गोत्रम लक्ष्मीनारायण शर्मा भारद्वाज गोत्रम वेंकटेश्वर शर्मा प्राप्तम प्रयागे गंगा यमुना सरस्वती त्रिवेणी स्थले पिंड हिरण्य श्राद्ध महंग अतलिशे दशममित नीलवेले मुद्रवती विष्टार्थ विष्टारक्ति विष्टा इदमिदम आसनार्थ विष्टेकुंगा रविराजपुरा भयामी दशममित पशु वेणी कुंकुमेणी मुंडु पशु पशु तीसको पशु ओम ब्रह्म मूल दर्पशु ब्रह्मदेवः विष्णुदेवः विष्णुदेव आह्वनम् इदमिदम आसनं अल विष्टार्थ विष्टारक्ति प्रायवायाः कुंकुलार्थ विष्टांगियार्थ विष्टांगिष्टा भयामी मళ్ళీ బియ్యం తీసుకోండి చూడండి బియ్యం 4 పక్కలు పారండి ఫస్ట్ ముందు పారండి ద్రాక్షాయ నమః కొద్దిగా ద్రాక్ష ముందు పారండి ముందు పైనుంచి నాన్న అదే పైనుంచి పారండి అది కొద్దిగా ఆ పైన వేసుకుంటా ద్రాక్షాయ ఉద్దిచ్చే నమః ప్రతిచ్చే నమః అవిచ్చే వెనక అవి చతుష్టాయ దండం పెట్టండి చతుర్దిశాः వాయుः మోక్షఫల ప్రాప్తర్థం ఈ సూర్యనారాయణమూర్తి దండం పెట్ట ఉన్నారు కాబట్టి యశాని విష్ణు కమలాసనం మోక్షఫల సూర్యదీపం మంగళదీపం దర్శయామి పితృదేవత శివో నమః చేయగలిగండి ప్రాచీనాభీతి తినోడి పక్క గుట్టలు వేసి నూనె తీసుకోండి గుట్టలు వేసుకోలాగా మీరు గ్లాస్ చేసుకోవడం చేతికి గ్లాస్ గడం చేసుకో గోత్రం నాన్నగారి పేరు నాన్నగారు కాలమైన మీ గోత్రం నాన్న పేరు నీళ్ళు ఇద్దరు అలాగా కాశీవర్ష గోత్రం మల్లేశ్వర శర్మ కాశీవర్ష గోత్రం తెలుసా పితామహం రుద్రూపాయ నితార్థ సుధాంతర ప్రయామి తర్పయామి మళ్ళీ మళ్ళీ తీయండి ప్రతితామ అంటే ముత్తాత గారి పేరు తెలుసా మీ అమ్మ ఉన్నారు కదా లేరు ఆయన అదృష్టం లేదు నీకు ముక్తినిచ్చినట్టు ఇది బ్రహ్మస్థలం ఇది పోయేది నేను గ్లాస్ తీసుకోవడం చెప్తాను కాబట్టి సర్వే కారుణ్య అంటే మీ చిన్న నాన్న చిన్న చెప్పుకున్నారు మేనమామ మేనత్త పెళ్లించి మామత్త చెప్పుకున్నారు ఏం చెప్పకూడదు సర్వే కారుణ్య మిత్రాదినాం మాత్రాదినాం జ్ఞాత అజ్ఞానత ప్రేతియుని పిశాచియుని మోక్షఫల ప్రాప్తం గంగాజలం తర్పయామి తర్పయా మూర్ధర్వలు తొలాంతరం తర్పయామి అయ్యా ఉపవీతి జంగం కూడా పక్క మార్చి దండం పెట్టండి అయ్యా మీ అమ్మ నాన్నకి ఇద్దరికి మీ నాన్నగారికి ధ్యానం చేసి దండం పెట్టండి చెప్పు దేవతాభ్య పితృవశ్చ మహాయోగిభ్య ఏవచ నమః స్వాహాయే నిత్తమేవ నమో నమః ఈ దర్భం పైన చేసి పెట్టండి దర్భం చెప్పు అయోధ్య మథురా మాయ కాశీ కాంచి అవంతిక
పురిద్వారా వచీచైవ సప్తైతే మోక్షదాయకః. ఇది ప్రాచీనాభీతి జన్మపథం అర్థం. ఇది ఒకటి పిండం తీసుకోండి. నాన్నగారి పేరు గోత్రం చెప్పండి. నాన్న ఉండండి. నాన్న అసలు పితృః వసురూపాయ ప్రయాగే త్రివేణ్యాం దశమస్తు అంటే మళ్ళీ తీసుకోండి. తాతగారి పేరు పితామహం రుద్రరూపం ప్రయాగే త్రివేణ్యాం దశమస్తు మళ్ళీ ఏమో తాత మీద ప్రపితామహం ఆదిరూపం ప్రయాగే త్రివేణ్యాం దశమస్తు మళ్ళీ తీసుకోండి. తల్లి గారు ఉన్నారు కదా, అదే నాయనమ్మ కాలం అయింది కదా, నాయనమ్మ పేరు మమ పితామహి రుద్రరూపిం ప్రయాగ దశమస్తు. మధ్యలో పెట్టండి. తాతగారు పెట్టు. తాతగారు పుణ్యం మక్కలు ఉంది కదా, దశమస్తు మళ్ళీ చూసుకో. మీ నాయన వత్త పేరు తెలియదు, యగ్గమ్మ చెప్పండి. ప్రపితామహిం ఆది రూపం వితాయ ప్రయాగ దశమస్తు మళ్ళీ చూసుకోండి. మాతామహం అమ్మ నాన్న పేరు గోత్రం వాళ్ళ పరాశర గోత్రాः మాతామహం వసుదేతాయాः ప్రయాగసరం దత్తమస్తు ఒకటే తెలుసుకోండి. మాతామహం మీ అమ్మ ఉంది. అమ్మ తాత పేరు యజ్ఞయ్య. మాతామహం రుద్రూపణ వితాయ ప్రయాగసమస్తు మధ్య పెట్టండి. మాత భర్తామహ అమ్మ ముత్తాత యజ్ఞయ్య. మాత ప్రతామహం తెలియదా యజ్ఞ. మాత ప్రతామహ అధికరూపం వితాయ ప్రయాగ దత్తమస్తు. మాతామహి అంటే తల్లి తల్లి అమ్మమ్మ. సుందరమణం దేశ వసురూపం వితాయ ప్రయాగ దత్తమస్తు. మాత పితామహి అమ్మ తల్లి తెలియదా అమ్మమ్మ తల్లి. మాత పితామహిం రుద్రరూపిం యజ్ఞదాయిం ప్రయాగ దత్తమస్తు. మాత ప్రపితామహిం అమ్మమ్మ మొత్త నేను పెద్ద నాన్న చిన్నాన్న కాలం అయిందా? లేరు, లేదా అసలు లేదా? పెదనాన్న లేరు, చిన్న అన్న తమ్ముడు అందరూ ఉన్నారు కదా. మీ మెయిన్ మామూలు నా పేరు చెప్పండి. వీడి యాక్టర్ నాగేశ్వర్ రికార్డ్ డాన్స్ ఉంటాడు. సరే వెంకటేశ్వర శర్మ పరాశర గోత్రం. ఇందిరమ్మ. ఏం పేరు తెలీదురా? పేరు తెలీదండి. తదంతరమాకులం వస్తు బాగా ఉన్నారా? తర్వాత మీరు పితృభగిని అంటే మేనత్తలు నాన్నగారికి చెప్పండి. గోత్రం చెప్పండి. ఉన్నారు కదా, భర్త కూడా ఉన్నారు కదా. మాతృభగిని అంటే అమ్మ అక్క చెల్లెలు ఉన్నారు. కాలం అయిందా? కరివారు మీదే కాశీపురుష గోత్రం. ఆవిడ పేరు జిల్లే. జిల్లి. వాళ్ళ భర్త కూడా పోయాడు. ఓం శాస్త్రి. నేను మామ మేనత్త అయిందా? అమ్మ అక్క చెల్లెలు అయిందా? మీ సొంత అక్క చెల్లి ఉన్నారు కదా, బాగా ఉన్నారు కదా. ఎవరు? గోత్రం చెప్పండి. చెల్లి భర్త అండి, వాళ్ళ చెల్లి భర్త. మామత్త ఉన్నారు కదా, పెళ్లి నుంచి మామగారు వస్తున్నారు. బాగుంటూ కూడా ఉన్నారా? గురుగారు ఒకటి పిండం తీసుకో. గురుగారు పేరు చెప్పు. గోత్రం నాగల గోత్ర గురుం ప్రయాగ మళ్ళీ తీసుకో. మోక్ష గురు ఆది శంకరాచార్య అత్రిస్ గోత్రాయ శంకర భగవాన్. తర్వాత స్నేహితులు బంధువులు ఎవరు? ఆయన ఇష్టమే. ఆప్తులు పేరు చెప్పండి. మనసులో గోత్రం తెలియదు, ఆసక్తి గోత్రం చెప్పండి. అది పెట్టు. ప్రయాగ ధర్మస్తు చెప్పండి.
గోత్రాయః విస్తృతః ప్రయాగే త్రివేణ్యాం దత్తమస్తు. మీరు చెప్పండి మనం స్నేహితులు, బంధువులు, ఫ్రెండ్స్లు, మిత్రులు చెప్పండి. చెప్తాను కదా, తీర్థపిండం ఉంది కదా. గోత్రాయః ప్రయాగే దత్తమస్తు. గోత్రాయః వస్తు గీతా ప్రయాగే దత్తమస్తు. हिंदी मैसेज पेडेट है ప్రయాగే త్రివేణ్యాం దత్తమస్తు. చెప్తాను నాన్న, పేరు చెప్పండి ముందు. పేరు చేయలేదు చెప్తాను కదా లాస్ట్కి.